వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, అంటే సేవింగ్స్ నుండి ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్ళాలి అనుకుంటే యూ నీడ్ రైట్ డైరెక్షన్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్. సో అది మనకి అందించడానికి, గైడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ విత్ అస్, షణ్ముఖ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఎస్ సార్. సో చాలా మంది అంటే సేవింగ్స్ ఎంతో కొంత చేసుకుంటూ ఉంటారు, మిడిల్ క్లాస్ కానీ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs లంసమ్ అమౌంట్ వచ్చింది వాళ్ళకి, ఏదో ల్యాండ్ అమ్మారో లేదంటే ఏదన్నా సేవింగ్స్లో అలా మిగిలిపోయింది అనుకోండి చాలా ఎక్కువగా. సో దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి అది డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి డబుల్ ట్రిపుల్ అవటం కంటే కూడా మన గోల్స్ అనేవి ఇంపార్టెంట్. రైట్. ఓకే, ఆ గోల్స్ని బట్టే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు మనకి నెట్వర్క్ ఎంత ఉంది, మన రిస్క్ టాలరెన్స్ కెపాసిటీ ఎంత ఉంది అనేది చూస్తాం అన్నట్టు. డబుల్ ట్రిపుల్ అనే దాని గురించి మనం ఇన్వెస్ట్ చేయం. ఎందుకంటే డబుల్ అవ్వాలి ట్రిపుల్ అవ్వాలి అనేది మార్కెట్స్ డిసైడ్ చేస్తాయి. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ప్రోడక్ట్ డిసైడ్ చేస్తుంది ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది. మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే మన గోల్స్ ఏంటి, ఈ రోజు నుంచి మనకు గోల్స్కి ఎంత దూరంలో ఉన్నాం మనం, అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో, ఎంత ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ప్రజెంట్, ఆ రోజుకి ఆ గోల్కి రియల్గా మనకి ఎంత అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మనం చేస్తాం. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు వెల్త్ క్రియేషన్, ఎందుకంటే 50 lakhs అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్. సో దాన్ని వెల్త్ క్రియేషన్ కోసం ఎలా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే? వెల్త్ క్రియేషన్ కోసం అయితే అంటే కన్జర్వేటివ్గా ఉండే వాళ్ళకైతే అంటే బేసికల్గా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పిఎంఎస్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇందులో. అయితే మనకి ఇందులో ఏంటంటే మనం చూసేటప్పుడు లిక్విడిటీ ఎందులో ఎక్కువ ఉంటుందని చూస్తాం. ప్రతి వాళ్ళకి చాలా మందికి ఏదున్నా లేకపోయినా ఒక ఇల్లు, ఒక ప్లాట్ రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. దాని ఆల్టర్నేటివ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. అంటే లో రిస్క్లో వెళ్ళేవి, అంటే రియల్గా నాట్ ఏ లో రిస్క్ బట్ కంపారిటివ్ టు అదర్ ప్రోడక్ట్స్, అంటే డైరెక్ట్ ఈక్విటీ వీటికంటే పోలిస్తే ఇందులో ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు రిస్క్ మిటిగేట్ చేస్తుంటారు అన్నట్టు అందులో. కాబట్టి మనం ఏంటంటే మేము సజెస్ట్ చేసేది ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కానీ పిఎంఎస్ కానీ వెళ్ళమంటాం. అయితే ఈ పిఎంఎస్ అనేది ఏంటంటే హెచ్ఎన్ఐస్ కోసం, అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉంటే ఒక 50 లక్షలు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం అనేది ఒక 50 లక్షలు ఇందులో ఇన్వెస్ట్ చేసేది. అదే ఒక 50 లక్షలే ఉన్న వాళ్ళు తీసుకెళ్లి పిఎంఎస్లో పెట్టడం అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు సజెస్ట్. మొత్తం తీసుకెళ్ళి లిక్విడిటీ ఉండదు అందులో. అంటే లిక్విడిటీ అంటే యాక్చువల్గా మొత్తం తీసేస్తే లిక్విడిటీ వచ్చేస్తుంది మనకి పిఎంఎస్ మొత్తం క్యాన్సిల్ చేస్తే. కానీ 50 లక్షలు ఈరోజు పెట్టాము, ఒక వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత మనకి అర్జెంటుగా ఒక 10 లక్షలు కావాల్సి వచ్చింది. అందులోంచి ఆ 10 లక్షలు తీయలేం, ఎందుకంటే దాని వాల్యూ 50 లక్షలు ఉంది. 50 లక్షల కంటే తగ్గకూడదు మనం తీసే నాటికి, మొత్తం తీయాలి. అందుకని 50 లక్షలు అంతకంటే తక్కువ ఉన్నోళ్ళు బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అంతకంటే ఎక్కువ 1 కోటి రూపాయలు ఉన్నవాళ్ళు ఒక 50 లక్షలు పిఎంఎస్లో పెడితే నష్టమేం లేదు, దాన్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ మ్యూచువల్ ఫండ్స్లో? మరి మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఫస్ట్ గోల్స్ డిసైడ్ చేసుకోవాలి. వెల్త్ క్రియేషన్, ఈవెన్ వెల్త్ క్రియేషన్ అనేది కూడా ఒక గోలే. ఎందుకంటే మనం ఎల్లకాలం బ్రతికుంటాం కదా, మనకి ఒక 70 years 80 years వచ్చేటప్పటికి నాకు ఎంత కావాలి, నేను నా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేస్తాను, లేకపోతే నాకు రిటైర్మెంట్కి కావాలి అనేది ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ ప్రకారం వీ హ్యావ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. అంటే నాకు ఒక 10 కోట్ల రూపాయలు కావాలి ఇంకో 30 yearsలో, అంటే ఈ రోజు నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి, 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి, 30 లక్షలు ఇన్వెస్ట్, లేకపోతే నాకు 50 ఇవ్వాలి ఫిక్స్డ్. ఈరోజు నాకు ఫిక్స్ అయిపోయింది ఎంత అమౌంట్ ఉందని, ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాం. ఫిక్స్ చేసినప్పుడు ఒక 12%తోనో 30%తోనో మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నట్టు. 30 yearsలో ఎంత అవుతుంది, 20 yearsలో ఏమవుతుంది అనేది క్యాల్కులేట్ చేస్తాం అన్నట్టు. క్యాల్కులేట్ చేసి మనము ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఈరోజు అంటే 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత ఏంటంటే మనం రివ్యూ చేసుకుంటుంటాం. ఎవరి 6 monthsకు 1 yearకు 3 monthsకు రివ్యూ చేసుకొని మనం అనుకున్న ప్రకారం వెళ్తుందా లేదా చూసుకుంటాం అన్నట్టు. లేనప్పుడు మనకు అండర్లయింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే మ్యూచువల్ ఫండ్స్లోనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్ కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు వెల్త్ క్రియేషన్ అన్నారు కాబట్టి. ఓకే, ఇది డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు. దానికి ఏంటంటే ఈక్విటీ తీసుకున్నప్పుడు మనం అనుకున్నట్టు అంటే 5 years సిలబస్ తీసుకుంటే మనం తీసుకున్న మ్యూచువల్ ఫండ్ దానికి అనుకూలంగా, అంటే మన యాజ్ పర్ గోల్ ఎలా అయినా ఉందా లేదా, దాని పెర్ఫార్మెన్స్ ఎలాగుందా లేదా చూసుకుంటాం అన్నట్టు. పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకొని ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటే, అంటే ఆ ఫండ్ని మార్చుకోవటము లేదా కొత్త స్కీమ్లోకి వెళ్ళటము అట్లాంటివి చేసుకుంటుండొచ్చు. రైట్ సార్. అదే పిఎంఎస్ అయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? 50 lakhs లంసమ్ అమౌంట్. 50 lakhs లంసమ్ అమౌంట్ అంటే పోర్ట్ఫోలియో అంటే మనం ప్లాన్ చేసేది ఏం లేదండి, ఎందుకంటే 50 lakhs ఉంది మనకి. 50 lakhs తీసుకెళ్ళి పిఎంఎస్లో పెట్టడమే మనం. ఓకే, యాక్చువల్గా మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్కి పిఎంఎస్కి తేడా ఏంటంటే, లెట్స్ సే నాకు ఒక జత బట్టలు కావాలి,
రెడీమేడ్ బట్టలు లేకపోతే నార్మల్ బట్టలు కావాలి. నేనేం చేస్తాను, షాప్కి వెళ్తాను. అక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్ దుస్తులు అన్నీ రెడీగా కుట్టేసి ఉంటాయి. ఓకే. ఆ రెడీగా కుట్టేసి ఉన్నప్పుడు మనకి ఏ సైజు కావాలో మనం చూసుకొని మనం వేసుకొని వచ్చేస్తాం. దట్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్. ఓకే, అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకొని మనం వచ్చేస్తాం. ఆ సైజు మనకు కావాల్సిన పారామీటర్స్ ప్రకారం మనం వచ్చేస్తాం. రెండో ఆప్షన్ ఏంటంటే మనకు అసలు నచ్చలేదు అక్కడ ఏది కూడా, మనకి ఫిట్ కాలేదు. అప్పుడు ఏం చేస్తాం, క్లాత్ తీసుకొని మన టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటాం. అంటే మన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, మనకు కస్టమైజ్డ్ టైలర్ మేడ్ అంటాం కదా, అట్లా టైలర్కి తీసుకుని వెళ్ళి టైలర్ దగ్గర కుట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే టైలర్ దగ్గర కుట్టించుకున్నప్పుడు అది మనకి స్పెసిఫిక్గా ఉంటుంది. ఓకే, మన స్పెసిఫిక్ నీడ్స్కి ఉంటుంది అన్నట్టు. అంటే ఇందులో ఫిక్స్ కాకపోతే జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అందరికీ సరిపడే ఉంటాయి. ఇంకా సరిపోకపోతే ఇందులో తీసుకోవచ్చు అన్నట్టు. అంటే పిఎంఎస్ కోసం వెళ్ళవచ్చు అన్నట్టు. అందులో ఫిట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అదే. అంటే అందరూ కంపల్సరీగా హెచ్ఎన్ఎల్ఎస్ ఉన్న వాళ్ళందరూ పిఎంఎస్ తీసుకోవాలంటే లేదు, అయితే తీసుకోకూడదని కూడా లేదు. కాకపోతే నీకు ఫిట్ అయింది ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే పిఎంఎస్లో తీసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో మేజర్ అడ్వాంటేజెస్ అండ్ డ్రాబ్యాక్స్ ఏముంటాయి మనకు? పిఎంఎస్లో చెప్పినట్టు ఏంటంటే ఇది ఓన్లీ హెచ్ఎన్ఐస్కే. ఇది హెచ్ఎన్ఐస్ కోసం లిక్విడిటీ ఉంటుంది. ఎప్పుడు లిక్విడిటీ ఉంటుందంటే ఆ 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆ మాత్రం మీరు తీసుకోగలరు, లేదంటే మొత్తం క్యాన్సిల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది పిఎంఎస్లో. అందులో రెండోది ఏంటంటే మనం చూసుకోవాల్సిన 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ ఖర్చులన్నీ పోను, అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి వెరీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఎంత ఉంది ఏంటంటే మన ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది ఏంటి అనేది ఉంటుంది. బట్ వేరేస్ ఇందులో ఏంటంటే అలాగా ఫండ్కి వ్యారీ అవుతుంటుంది. ఓకే, మనం సపరేట్గా కనుక్కోవాలి అది ఎంత ఉంది ఏంటి అనేది కనుక్కోవాలి. మనం ఎప్పుడు చూసినా కూడా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ దీంట్లో కానీ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఓకే, రెండోది అసలు పిఎంఎస్ అంటే ఏంటంటే అందులో ఎక్కువ ఈక్విటీయే పెడతారు. అందులో కూడా పిఎంఎస్లో కూడా ఈక్విటీ పెట్టినప్పుడు రోజు వాళ్ళు ట్రేడింగ్ చేసే అవకాశం ఉంది. అంటే కొన్ని అమ్మటం కొన్ని రోజు చేయొచ్చు, లేకపోతే వారానికి చేయొచ్చు, 10 రోజులకి చేయొచ్చు. అంటే ఏ అయితే పెర్ఫార్మ్ అవన్నీ కూడా మనకి రోజు డీటెయిల్డ్గా మనకి ఇవి వస్తూ ఉంటాయి, ఈమెయిల్స్ అవి వస్తుంటాయి. ఆ ఈమెయిల్స్ వచ్చినప్పుడు మనం వాటిని తిరిగి అర్థం చేసుకోగలగాలి. ఎన్ని అమ్మారు, ఎన్ని కొన్నారు, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఒకసారి ఓవర్ఫ్లో కూడా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో లాగా ఉంటుంది. వేరేజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఆ ఫండ్ లెవెల్లోనే కొంటుంటారు, అమ్ముతుంటారు. అవేవి మనకి తెలియదు, ట్రాన్స్పరెంట్ అన్నట్టు బేసికల్గా. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో ఉంటుంది. రెండోది పిఎంఎస్లో మనకి ఒక స్పెసిఫిక్గా అంటే పర్సనలైజ్డ్ మేనేజర్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రెగ్యులర్గా మనతో టచ్లో ఉంటారు. టచ్లో ఉండి మన పోర్ట్ఫోలియో ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటి ఉంటాయి. అందులో పిఎంఎస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి డిస్క్రిషనరీ, ఒకటి నాన్ డిస్క్రిషనరీ. నాన్ డిస్క్రిషనరీలో ఏంటంటే మన ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో ఆ ఇన్వెస్టర్ కూడా సజెస్ట్ చేయొచ్చు, నాకు ఇది కావాలి ఇందులో అని. వీళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే అదే డిస్క్రిషనరీ అయితే మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా ఫండ్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇవి డిఫరెన్సెస్ బేసికల్గా. దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి, నీకు మ్యూచువల్ ఫండ్ కావాలా, నీకు పిఎంఎస్ కావాలా అనేది. ఇందులో ఏది మంచిది ఏది చెడ్డదంటే లేదు, మనకు అవసరం ఏంటి, మన రిక్వైర్మెంట్, మన గోల్ ఏంటి, అసలు మన అమౌంట్ ఎంత ఉంది మన దగ్గర రియల్గా, మనం రియల్గా హెచ్ఎన్ఐయా కాదా, అసలు మన మైండ్ సెట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం తీసుకుంటాం తప్ప ఒకటి మంచిది ఒకటి చెడ్డది అనేది ఏం లేదు. రైట్ సార్, అంతే టైంని బట్టి మన గోల్స్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్.